రైట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్ఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లా స్పెషల్గా కొంత మారుమూల ప్రాంతం, దానికి తోడు ఏజెన్సీ కొంత ఇంటర్నెట్ సౌకర్యం కానీ మిగతా ఎడ్యుకేషన్ సంబంధించి కొంత సమస్యలున్నాయి. ఆ చోట్ల కొంత నతనడకన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు, మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రస్తుతం ఎస్ఆర్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. సార్, ఆదిలాబాద్ జిల్లాలో చాలా రిమోట్ ఏరియాస్ ఉన్నాయి, చదువుకునే వాళ్ళు ఉన్నారు, కొంత ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేని ప్రాంతాల్లో ఉంది, ఆన్లైన్ ఇష్యూస్ అవుతున్నాయి. సో ఎట్లా నడుస్తుంది ఎస్ఆర్ ప్రక్రియ? సో అయితే మనకి ఇప్పటివరకు చూస్తే మనకి 2 నియోజకవర్గం ఉన్నాయి. సో ఆదిలాబాద్ నియోజకవర్గంలో 37% ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అది డిజిటైజ్ అయింది. సేమ్ అదేవిధంగా నేను బోత్ కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే అంటే అక్కడ 55% ఏవైతే ఉన్నాయో అది ఎన్యూమరేషన్ ఫామ్ డిజిటైజ్ అయింది. సో రెండు మనం అది కొలుసుకుంటే సుమారుగా 48% అంటే 48% ఇప్పటివరకు మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్ డిజిటైజ్ అయింది. సో ఈ స్పీడ్లో చూస్తే మనం ఆన్ ట్రాక్లో ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను ఆదిలాబాద్ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే నిన్న ఏవైతే పర్సెంటేజ్ ఉన్నాయో ఆ నిన్న పర్సెంటేజ్ వాజ్ అరౌండ్ 25% ఓన్లీ. సో ఈరోజు మళ్ళీ అది పెరిగి 37%. అంటే మనం డైలీ 10% టార్గెట్ పెట్టుకుంటున్నాం. 10% టార్గెట్ మనం పెట్టుకుంటే ఈజీగా మనం విదిన్ 24 ఎన్యూమరేషన్ ఫామ్ డిజిటైజేషన్ ఏవైతే ఉన్నాయో అది పూర్తి చేసుకోగలుగుతాము. మేము రిమోట్ ఏరియాస్ కానీ ఎటువంటి చెప్పడం జరిగింది. మాకు ఎక్కువగా సమస్య రిమోట్ ఏరియాస్లో రావడం లేదు. ఎందుకంటే అక్కడ కొంత నెంబర్ ఆఫ్ ఓటర్స్ తక్కువ ఉంటారు, అందుబాటులో ఉంటారు. తర్వాత అక్కడ పంచాయత్ సెక్రటరీ కానీ, తర్వాత విఓఏ కానీ, తర్వాత మళ్ళీ అక్కడ కారోబార్ కానీ, తర్వాత ఐకేపీ స్టాఫ్ కానీ వాళ్ళందరూ సమన్వయం తీసుకొని అక్కడ బాగానే కొనసాగుతుంది. మనకి మెయిన్ సమస్య ఎక్కడ వస్తున్నాయి అంటే ఆదిలాబాద్ టౌన్లో అండ్ తర్వాత మావలలో. సో ఇది కూడా పుష్ చేస్తున్నాము. ఇక్కడ కూడా మనం 10% నిన్న టార్గెట్ అచీవ్ అయ్యాము. 10% టార్గెట్ ప్రకారం పెట్టుకుంటే మనం ఈజీగా ఇది చేయగలుగుతాము. నో నెట్వర్క్ ఏరియా కూడా వస్తే దానికి ఏం చేశామంటే నో నెట్వర్క్ ఏరియాలో ఉంటే తప్పకుండా నెట్వర్క్ ఏరియాకి వచ్చి మళ్ళీ వాళ్ళు అక్కడ అప్లోడ్ కూడా చేయాల్సిన ఉంటుంది. అది ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, లేదు ఇంకా పక్క ఎక్కడైనా నెట్వర్క్ ఏరియాస్ కావచ్చు. ఫోటో సందర్భంగా ఏవైతే ఉన్నాయో అంటే ఆన్ ద స్పాట్ క్యాప్చర్ చేయాలి, దాని సందర్భంగా మళ్ళీ మనం ఒక ఫోటో తీసుకుంటాము, తర్వాత మళ్ళీ ఆన్లైన్కి వచ్చి అది కూడా అప్లోడ్ చేయగలుగుతున్నాము. రైట్ సార్, చాలామందికి ఇంకా ఫామ్స్ అందలేదని చెప్తున్నారు. సో ఫిల్ చేసినవి కూడా చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ కూడా ఇవ్వడానికి, ఆన్లైన్ చేయడానికి ఇంకా ముందుకు రావట్లేదు. ఏం చెప్తారు సార్ వాళ్ళకి? సో ఎంప్లాయీస్కి ప్రత్యేకంగా కొందరు వాళ్ళు ఏ డౌట్లో ఉన్నారంటే నేను మొన్న తెలుసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హౌసింగ్ బోర్డ్ కాలనీలో సో అక్కడ వారికి 2 చోట్ల ఓటు ఉన్నాయి. ఒకటి అర్బన్లో కూడా ఉంది, తర్వాత ఒకటి రూరల్లో ఉంది. సో మొన్న మీరు చూశారు సిఓ గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం భారత ఎన్నికల సంఘం ప్రకారం సెక్షన్ 31 ఏవైతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ఉన్నాయి దాని ప్రకారం 2 చోట్ల ఓట్ అయితే అది మళ్ళీ ఒక నేరం ఉంటుంది. దాని సందర్భంగా జైలు శిక్ష కూడా అవుతాయి. సో ఈరోజు మనం ఏం చేశామంటే ఆ ఏరియాలో మళ్ళీ టామ్ కానీ కూడా అనౌన్స్మెంట్ కానీ కూడా చేయించడం జరిగింది. సో ఎంప్లాయీస్ అందరికీ కోరుతున్నాము, మీరు ఏదైనా ఒక్క చోట్ల మీ మాత్రమే ఓటు ఉండాలి. మీరు ఏ చోట్ల ఓటు ఉండాలి, దయచేసి అక్కడ ఎన్యూమరేషన్ ఫామ్ నింపి మీరు బిఏలోకి ఇచ్చేసేయండి. మిగతా సెకండ్ చోట్లో మీరు మీ ఓట్ ఉండకూడదు అంటే మళ్ళీ అది బిఏలోకి తెలియచేయండి, లేదా బిఏలో 3 సార్లు మీ ఇంటికి వచ్చి మార్క్ యాజ్ ఇన్కలెక్టబుల్ కారణంలో ఆల్రెడీ ఎన్రాల్డ్ అవి చేసి కూడా మళ్ళీ అప్లోడ్ చేసేస్తారు. అది కూడా తెలియచేయడం జరిగింది. దీని సందర్భంగా ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ చేయలేదు మీరు చెప్తున్నారు. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఎవరికి ఇస్తామంటే వాళ్ళ పేరు 2025 జాబితాలో ఉంటేనే ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తాము. ఒకవేళ వాళ్ళ పేరు లేదంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు 1 అక్టోబర్ 2026 ప్రకారం 18 సంవత్సరాలు నిండుతారంటే అప్పుడు ఫామ్ 6 తీసుకొని మళ్ళీ వాళ్ళ పేరు కూడా విత్ డిక్లరేషన్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సహా ఎక్కుతాము. సెకండ్ ఏమో ఒకవేళ వారి పేరు ఆల్రెడీ 2025 జాబితాలో ఉంది, ఎన్యూమరేషన్ ఫామ్ రాలేదంటే అటువంటి ఓటర్ బిఏలోకి అప్రోచ్ అయ్యి బిఏలో సూపర్వైజర్కి అప్రోచ్ అయ్యి మళ్ళీ ఈఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఈఆర్ఓ మళ్ళీ డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసి మళ్ళీ అది కూడా ఫార్మ్ కూడా సప్లై కూడా చేస్తాం. ఈ 2 రకాల వెసులుబాటు కూడా దీంట్లో ఉన్నాయి. రైట్ సార్, మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు 2002లో 5లో చాలామందికి ఇప్పటికి కూడా ఓటర్గా ఆ టైంలో ఓటు వేయని వాళ్ళు ఉన్నారు. వారితో పాటు వారి పేరెంట్స్ కూడా ఓటు హక్కు లేదు. మ్యాపింగ్ అనేది ఎట్లా చేస్తారు సార్? చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు కొత్త ఓటర్ కింద చేసుకోవాలా, లేకుంటే కాలం 3 ఫిల్అప్ చేసి ఇచ్చేస్తే సరిపోతుందా? సో ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు అంటే కాలం 3 ఫిల్ చేసి ఇవ్వాలి, కానీ మనం డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అయిన తర్వాత మళ్ళీ తప్పకుండా వాళ్ళతో మనం సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకుంటాం. మళ్ళీ వాళ్ళు కొత్త ఎన్రోల్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2025లో వాళ్ళ పేరు ఉంది కాబట్టి
ఇది కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. సో నేనంటే వాళ్ళ పేరు లేదు, ఓకే, అర్థమవుతున్నాయి. కానీ వాళ్ళ ఫాదర్ పేరు లేదు, మదర్ పేరు లేదు, గ్రాండ్ ఫాదర్ పేరు లేదు, గ్రాండ్ మదర్ పేరు లేదు అంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. అంటే నాకు తెలిసి ఇది ఒక 5% అటువంటి 10% కేసెస్ మాత్రమే ఉండాలి, దీనికంటే ఎక్కువ ఉండకూడదు. సో అటువంటి కేసులో వాళ్ళు ఏవైతే వ్యక్తిగతంగా వివరాలు ఆ కింద భాగం ఏవైతే ఉన్నాయో అది నింపి మళ్ళీ అక్కడ ఇవ్వాల్సిన ఉంటుంది. మనం డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అయిన తర్వాత వాళ్ళతో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకుంటాము. దాంట్లో కూడా 3 రకాలు ఉన్నాయి, 1987 టు 2004, 2004 తర్వాత. కానీ మళ్ళీ ఫామ్ 6 అప్పుడు అవసరం లేదు, ఇది కూడా తెలియజేస్తున్నాను. రైట్ సార్, ఫైనల్గా ఓటు హక్కు ఈ ఆన్లైన్ కాకపోతే ఓటు హక్కు పూర్తిగా పోతుంది, మళ్ళీ ఓటు హక్కు ఉండదన్నది ఒక అపోహలు చాలా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు సార్ దాని గురించి? 100% ఎన్యూమరేషన్ ఫామ్ తప్పకుండా వాపస్ ఇవ్వాల్సిందే. ఎవరికి 2025లో మళ్ళీ ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది, 2025 ఓటర్ లిస్టులో ఏవైతే పేరు ఉన్నాయో వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు నింపి ఉంటేనే మళ్ళీ తప్పకుండా వాళ్ళకి బిఏలోకి చేసిన తర్వాతనే డ్రాఫ్ట్ రోల్లో పేరు ఉంటాయి. సో ఇది ఏ కేసు అంటే 2025 జాబితాలో మీ పేరు ఉంది, మీకు ఎన్యూమరేషన్ ఫామ్ చేయడం జరిగింది. మీరు తప్పకుండా ఎన్యూమరేషన్ ఫామ్ నింపి మళ్ళీ మీరు బిఏలోకి ఇవ్వాలి. బిఏలో డిజిటైజ్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ రోల్లో మీ పేరు వచ్చేస్తాయి. ఒకవేళ మీ పేరు 2025 ఓటర్ లిస్ట్లో ఉన్నాయి కానీ మీరు ఎన్యూమరేషన్ ఫామ్ టైంలో ఇవ్వలేదు, టైం అంటే మీకు తెలుసు 24th జూలై, ఆ టైం లోపల మీరు ఇవ్వలేదంటే మళ్ళీ డ్రాఫ్ట్ రోల్లో మీ ఓట్ ఉండవు. అది నేను స్పష్టంగా చెప్తున్నాము. 2 కేసు అంటే 2025లో మీ పేరు లేనేలేదు. అటువంటి సందర్భంలో మనం ఇందాక నేను చెప్పినట్టు డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ అయిన తర్వాత ఫామ్ 6 సపోర్టింగ్ డాక్యుమెంట్స్ డిక్లరేషన్ ద్వారా మళ్ళీ అప్పుడు మీ ఓటు కూడా నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది. జెన్యున్ ఓటర్స్ ఓట్ ఉండాలి. అబ్సెంటీ, షిఫ్టెడ్, డెత్, డబల్ ఈ 4 కేసెస్కి ఓటర్స్ పేరు ఎక్కడైనా ఓటర్ జాబితాలో ఉండకూడదు. ఇదే ఈ ఎస్ఐఆర్ది ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో ఎన్యూమరేషన్ సంబంధించి ఇది ఖచ్చితంగా చేయాలి ఆన్లైన్ అని చెప్తున్నారు, లేకుంటే ఓటు హక్కు పోతుందని చెప్తున్నారు. సో చాలా వరకు రిమోట్ ఏరియాల్లో చదువుకొని వాళ్ళు మాత్రం ఎస్ఐఆర్ ప్రక్రియ ఆ ప్రాంతాల్లో చాలా స్పీడ్గా జరుగుతుంది. కానీ చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కొంత ఈ ఫామ్స్ని ఆన్లైన్ చేయించడానికి, బిఓలోస్ చేయడానికి వెనక ముందు అవుతున్నారు, కొంత ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఉద్యోగికి కావచ్చు, పట్టణంలో చదువుకున్న వారికి 2-3 ఓట్లు ఉన్న సందర్భాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు భయపడుతున్నారని చెప్తున్నారు. అలాంటి వారికి కూడా కలెక్టర్ చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు, సీరియస్గా ఒకే చోటు ఒకే ఓటు హక్కుని ఖచ్చితంగా ఆన్లైన్ చేసుకోవాల్సిందే అని చెప్తున్నారు. సో జాబితా ప్రకారం రాని వాళ్ళు కూడా తర్వాత ఫామ్ 6ని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఓటు హక్కు పొందేందుకు ముందుకు రావచ్చు అన్నది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి.